ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ లిఖిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఎన్నో డేస్గా వెయిట్ చేస్తున్న ఫార్మసీ కౌన్సిలింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మనకి ఇంకో 1 వీక్ ఆర్ 10 డేస్లో పక్కా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది బేసిక్ అవుట్లైన్ మీకు చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్స్ అవర్ వీడియో స్టార్ట్. కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్. సో మనం ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. అది మీరు ల్యాప్టాప్లో చేసుకోవచ్చు ఆర్ఎస్ నెట్ సెంటర్కైనా వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ మనం ల్యాప్టాప్లో చేసేటప్పుడు ఏవైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, పేమెంట్ పే చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. బెటర్ మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకుంటే అది బెస్ట్. బికాజ్ మీకు ఇప్పుడే అంతగా ఏం తెలియదు కదా, మళ్ళీ ఏదైనా తప్పు పెడితే మళ్ళీ అదొక ప్రాబ్లం. సో మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళండి. ఒక 50 రూపీస్ అలా ఇస్తే వాళ్ళే మీకు మొత్తం రిజిస్ట్రేషన్ అంతా చేసేస్తారు. అండ్ ఎస్సీ ఎస్టీకి 600, అదర్ కేటగిరీస్కి 1200. లాస్ట్ ఇయర్ వరకు ఇలానే ఉండేది. అండ్ ఇయర్ వేరీ అవ్వచ్చు లేదా అలానే ఉండొచ్చు. అండ్ ఇదనమాట మనకి పేమెంట్. అండ్ మీకు ఈ టైంలోనే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా అయిపోద్ది. సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, సో మీ సర్టిఫికేట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అప్పుడు మీరు హెల్ప్ లైన్ డెస్క్కి వెళ్ళొచ్చు. నా కేసులో నేను అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నాకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉంది. ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదు. సో నేను అప్పుడు శ్రీకాకుళంలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఫిజికల్గా నేను అక్కడ నా సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేశాక నాకు అప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ అయ్యాయి. సో ఇవి బేసిక్గా చాలామందికి ప్రాబ్లం రావచ్చు, బట్ అదేమంత ప్రాబ్లం కాదు. బికాజ్ మీరు హెల్ప్ లైన్కి వెళ్తే అంత క్లియర్ అయిపోద్ది. అండ్ ఇది మనకి సెకండ్ స్టెప్. అండ్ ఇదైనా కొన్ని డేస్కే మనకి థర్డ్ స్టెప్, అదే వెబ్ ఆప్షన్. కొన్ని డేస్లోనే ఉంటుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాకనే మీరు ఏమేం కాలేజెస్ పెట్టుకోవాలి, మీకు ఉంటుంది కదా, నాకు టాప్ కాలేజ్ ఇది కావాలి, తర్వాత ఇది అని. అండ్ ఎస్, మీరు అలానే ఒకటి ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. మీ గవర్నమెంట్ కాలేజెస్లోకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అవే పెట్టుకోండి. కొంతమందికి ప్రైవేట్ కాలేజెస్లో ఫస్ట్ వెళ్ళాలని ఉంటుంది. సో మీరు ఫస్ట్ అవే పెట్టుకోండి. అండ్ అది మీ ఓన్ చాయిస్ వెబ్ ఆప్షన్స్ అనేది. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక్కసారి దాన్ని ఫ్రీజ్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయడానికి అవ్వదు. సో అన్ని జాగ్రత్తగా చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. బెటర్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ నెట్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు అన్ని కరెక్ట్గా ఏ ప్రాబ్లం లేకుండా చేస్తారు. అండ్ వెబ్ ఆప్షన్స్ అయ్యాక ఒక 2-3 డేస్లో మనకి ఫైనల్ రిజల్ట్ అయితే రాబోతుంది. అండ్ మీకు జనరల్గా అది మెయిల్కైనా లేదా ఫోన్కైనా మెసేజ్ వస్తుంది. నాకైతే నార్మల్గా నా ఫోన్కి నార్మల్ మెసేజెస్ ఉంటుంది కదా, అక్కడే వచ్చింది. నీకు ఈ కాలేజ్లో వచ్చింది సీట్, ఈ డేట్లో రిపోర్ట్ చేయాలి అని చెప్పి. సో మనకి ఇప్పుడు మెసేజ్ వస్తుంది కదా ఫోన్లో, మీకు ఇక్కడ సీట్ వచ్చింది అని. మీరు ఆన్లైన్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో రిజిస్టర్ అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తా ఫోటో. సో ఇలా వచ్చాక మీరు అది డౌన్లోడ్ చేసుకొని కన్ఫర్మ్గా మీరు ఇంకా వెళ్ళి రిపోర్ట్ చేయాలి కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. 10th, ఇంటర్ అలా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు ఏమేమి తీసుకురావాలని. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువెళ్ళండి. 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళండి. మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళాక అక్కడ జిరాక్స్ సెంటర్లు వెతుక్కొని అదంతా చాలా పెద్ద ప్రాసెస్గా ఉంటుంది. అండ్ పాస్ ఫొటోస్ కూడా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేయొద్దు. మీరు ఎక్కడైతే రిపోర్ట్ చేయాలనుకుంటారో ఆ కాలేజ్కి వెళ్తారు. సో అక్కడైతే వాళ్ళు కొన్ని ఫామ్స్ ఇస్తారు ఫిల్ చేయడానికి. నియర్లీ 5 or 6 ఫామ్స్ ఇస్తారు. మీ డీటెయిల్స్, ఇంకా కొన్ని సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేయాలి వాళ్ళకి. సో వాళ్ళైతే ఎంతో కొంత అమౌంట్ పే చేయమంటారు. సో నాకైతే 6500 పే చేయమన్నారు. అక్కడే దగ్గరలో ఉన్న బ్యాంక్కి, కాలేజ్లోనే బ్యాంక్ ఉంటుంది మాకైతే, అక్కడికి వెళ్ళి పే చేస్తే ఒక డీడీ అంటే ఏం లేదు, ఒక చెక్ లాంటిది ఇస్తారు. అది తీసుకొచ్చి మనం మళ్ళీ కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అండ్ ఎస్, ఇదే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ వచ్చిన సీట్ పక్కా ఇంకా ఓకే, నేను ఎలా అయినా దీనికి వెళ్ళిపోవాలి, నేను అనుకున్న కాలేజ్ నాకు వచ్చింది అనుకునే వాళ్ళు అండ్ హ్యాపీగా వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు అనుకునే కాలేజ్ రాకపోతే మీకు ఇంకో కౌన్సిలింగ్ పెట్టుకోవాలి వస్తుందేమో అని ఉంటుంది కదా. సో మీరు అప్పుడు సేఫ్ సైడ్గా వెళ్ళి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. అండ్ రిపోర్ట్ చేస్తే మీకు ఆ సీట్ అక్కడే ఉంటుంది. ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్నది రాకపోతే ఇది ఉంటుంది కదా, మీకు ఇది మిస్ అవ్వకుండా సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న కాలేజ్ మీకు వస్తే వెల్ అండ్ గుడ్, అప్పుడు మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది, మీరేం వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అండ్ నా కేసులో అయితే నేను ఫస్ట్ ఆప్షన్ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకున్నా అండ్ సెకండ్ నాగార్జున యూనివర్సిటీ పెట్టుకున్నా. నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే నాగార్జున యూనివర్సిటీ వచ్చింది అండ్ నేను వెళ్ళి రిపోర్ట్ చేసా. అయినా సరే నేను సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ పెట్టుకున్న ఆంధ్ర యూనివర్సిటీ, బట్ నాకు అది రాలేదు. సో నేను ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్తోనే ఇంకా వెళ్ళిపోయాను. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు అక్కడ ఏ అమౌంట్, చిన్న అమౌంట్ పే చేసినా కూడా అన్ని ఫొటోస్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. బికాజ్ అది తర్వాత మీకు యూజ్ అవుతుంది. సో అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎస్, ఇదైతే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్, అండ్ కొంతమందికి ఫస్ట్ కౌన్సిలింగ్లో రాకపోయి ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చిన కాలేజ్, సో అది సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుంది. సో మీకు కానీ అలా వచ్చి ఉంటే, ఒకవేళ మీరు అనుకునే కాలేజ్ సెకండ్ కౌన్సిలింగ్లో వస్తే, మాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చింది,
మేము ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మాకు మనీ ట్రాన్స్ఫర్ చేయండి అంటే వాళ్ళే ఆ ప్రాసెస్ అంతా చేసేస్తారు. సో మీకు మనీ పరంగా ఏ లాస్ కూడా ఉండదు. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అనుకునే కాలేజ్ రాకపోతే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ ఓకే అనుకుంటే మీరు దాంతోనే ఇంకా మూవ్ ఆన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు హాస్టల్ కూడా అప్పుడే జాయిన్ అయిపోవాలనుకుంటే అక్కడే హాస్టల్ వాళ్ళతో కూడా మాట్లాడండి. చాలామంది ముందే పే చేసేయమని అడుగుతారు. నేను కూడా నేను ఇంకా ఫిక్స్ అయిపోయా ఈ కాలేజ్కే వెళ్ళాలని. సో నేను అప్పుడే హాస్టల్కి అన్నిటికీ పే చేసేసాను. అండ్ మీకు బేసిక్గా అవుట్లైన్ అంతా చెప్పేస్తా. అండ్ ఫస్ట్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అండ్ సెకండ్ పేమెంట్, మనం పేమెంట్ పే చేస్తాం కదా అది. అండ్ థర్డ్ స్టెప్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీకు మ్యాక్సిమం ఆన్లైన్లోనే అంతా అయిపోతుంది. ఒకవేళ అక్కడ అవ్వకపోతే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే ఆటోమేటిక్గా అది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఫోర్త్ స్టెప్ మనకి వెబ్ ఆప్షన్. అండ్ ఫిఫ్త్ స్టెప్ మనకైతే సెల్ఫ్ అలాట్మెంట్. అది వచ్చాక అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అండ్ మనకి ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.